పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు పవిత్ర సోమవారం ఏప్రిల్ 14th. ఈ యొక్క సువార్త వాక్యం ఏదైతే ఉందో సువిశేష వాక్యం గురించి కొంచెం తెలుసుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈరోజు యొక్క సువార్త ఉంది. 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. బెతానియాలో అభిషేకము. అంటే ఈ యొక్క వాక్యంలో ఏముంటుందంటే యేసు ప్రభు పాస్కా పండుగకు ముందు బెతానియాలో ఏం జరిగిందన్న విషయాన్ని గురించి ఇందులో రాయబడి ఉందన్నమాట. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియా వచ్చెను. అంటే పాస్కా పండుగ జరగడానికి దానికి ముందుగా ఒక 6 రోజుల ముందు యేసు ప్రభు బెతానియా అనే గ్రామానికి వస్తూ ఉన్నాడు. అంటే ముందుగా పాస్కా పండుగ అంటే మనకు దాని అర్థము దాటిపోవడం అంటే పాత నిబంధనలో వారందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క పాస్కా పండుగను చేసుకునేవాళ్ళు. దాని యొక్క కారణం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో చాలా కాలం బానిసలుగా ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ నుంచి దేవుడు వారిని ఎర్ర సముద్రాన్ని దాటించి అక్కడ నుంచి వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడంటే ఇజ్రాయెల్ దేశానికి పాలు తేనెలు వచ్చేటువంటి ఆ ప్రదేశానికి తీసుకుని వస్తున్నాడు. దాని గుర్తుగా వారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పాస్కా పండుగను చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ పాస్కా పండుగకు ఆ సంవత్సరం కూడా జరుగుతూ ఉండగా దానికి ముందుగా 6 రోజులు ముందుగా యేసు ప్రభు బెతానియా గ్రామానికి వస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆ బెతానియా గ్రామంలో సీమోను అనే ఒక వ్యక్తి యేసు ప్రభుకు ఒక విందు ఏర్పాటు చేశారు. ఒక భోజనం విందు, అలాంటి విందు ఏర్పాటు చేశారనమాట. వచ్చి భోజనం చేయాలి, లేకపోతే అక్కడ వచ్చి ఉండాలి, విందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ బెతానియాలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క గ్రామంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే ఆ గ్రామంలో లాజరు అనే ఒక వ్యక్తి యొక్క స్వగ్రామం. ఎవరు ఈ లాజరు అంటే మరియమ్మ మార్తమ్మ అనే 2 వ్యక్తుల యొక్క సోదరుడు అనమాట. వారిద్దరు కూడా, ఆ ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు అయితే అన్నాతమ్ముళ్ళు. అయితే వీరు బెతానియా గ్రామంలో ఉంటూ ఉన్నారు. అయితే ఈ లాజరు చనిపోతూ ఉండగా, చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభు ఆయన్ని జీవంతో లేపుతున్నాడు. కాబట్టి ఆ బెతానియా గ్రామం అంతా కూడా ఆ లాజరు చనిపోతూ ఉన్నాడు, తర్వాత జీవంతో లేచినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఎక్కువగా విశ్వసించడం జరుగుతుంది. ఎందుకంటే చచ్చిపోయినటువంటి లాజరు కొన్ని రోజుల తర్వాత మరలా యేసు ప్రభు ద్వారా లేపబడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రదేశంలో ఆ గ్రామంలో సీమోను అనే ఆయన ఇంట్లో ఈ యొక్క విందును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ యేసుకు విందులు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేస్తూ ఉంది. అయితే మార్తమ్మ గారు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి యేసు ప్రభువుకు కావాల్సినటువంటి భోజన కార్యక్రమం లేదా విందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరునారు తెచ్చి యేసు పాదములకు అభిషేకించి తల వెంట్రుకలతో తుడిచెను. అయితే మరియమ్మ ఏం చేస్తూ ఉందంటే స్వచ్ఛమైనటువంటి జటామాంసి పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చింది, సేరునారు తీసుకుని వచ్చింది. అంటే చాలా విలువైనటువంటి ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభు యొక్క కాళ్ళకు అభ్యంగనం చేయడం లేదంటే అభిషేకించడం చేస్తూ ఉంది అనమాట. ఆ విధంగా కాళ్ళ మీద పోస్తూ ఉంది. తర్వాత ఆ కాళ్ళ మీద పోయడమే కాదు, దాని తర్వాత ఏం చేస్తుంటే తన తల వెంట్రుకలతో తన యొక్క యేసు ప్రభు యొక్క కాళ్ళను తుడుస్తూ ఉంది. పరిమళ ద్రవ్యంతో పోస్తూ ఉంది, తన తల వెంట్రుకలతో ఆ కాళ్ళను యేసు ప్రభు యొక్క కాళ్ళను తుడుస్తుంది. ఆ పరిమళ ద్రవ్యము గృహమంతా గుబాలించెను. అప్పుడు ఆ యొక్క వాసన ఆ ఇల్లంతా కూడా నిండిపోతూ ఉంది. ఆ యొక్క ఇల్లంతా కూడా ఆ యొక్క మంచి వాసన వస్తూ ఉంది. అయితే ఈ మరియమ్మ ఏం చేస్తూ ఉంది అంటే తనకున్నటువంటి ఆ విలువైనటువంటి దాచిన దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇస్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆ శిష్యుల్లో ఒకడు, ఆయన పట్టుంపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ ద్రవ్యమును 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఏం చెప్తూ ఉన్నాడంటే, అమ్మ మరియమ్మ, దీన్ని నువ్వు ఇక్కడ యేసు ప్రభు కాళ్ళ దగ్గర పోస్తూ ఉన్నావు, దాని బదులుగా నువ్వు దీన్ని 300 దినారాలకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో పేదవాళ్ళకి ఇవ్వవచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. ఎవరు అంటే ఆయన యేసు ప్రభువుని అప్పచెప్పబోయేటువంటి యూదా ఇస్కరియోతు. అయితే వెంటనే
అతడు పేదల పట్ల జాలితో అట్లా అనలేదు. ఏలైనా వాడు దొంగ. తన దగ్గర ఉన్నటువంటి తన వద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచు ఉండెను. సో అతను ఆయన యూదా ఇస్కరియోతు పేదల మీద ప్రేమతో కానీ, లేదా పేదల మీద ఉన్నటువంటి దయతో కానీ ఇలా అనలేదు. ఆయన ఎందుకంటూ ఉన్నాడంటే, ఆయన దొంగ. ఆ విధంగా అమ్మితే వచ్చిన డబ్బులు ఏమైనా ఇక్కడికి వచ్చినట్లయితే దాన్ని ఈ విధంగా దొంగలించవచ్చు అని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ చూడొచ్చు. ఇద్దరు వ్యక్తులను, 2 రకాల వ్యక్తులను చూడొచ్చు. ఒక వ్యక్తి మరియమ్మ. ఒక తప్పు చేసి కానీ, ఒక విధంగా యేసుప్రభుని నమ్ముకుంది ఆ వ్యక్తి. ఏదైనా పాపంలో ఉంచి కానీ ఏదో విధంగా ప్రభుని నమ్ముకుంది, ప్రభుని విశ్వసిస్తూ ఉంది. ప్రభుకి ఒక్కసారిగా వచ్చింది ప్రభు దగ్గరికి. వచ్చి తన జీవితాన్ని మార్చుకుంటూ ఉంది. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ ఉంది. యేసుప్రభు దగ్గర పాదాల దగ్గర తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. పాపి అని తను ఒప్పుకుంటూ ఉంది. కన్నీటితో ప్రభుని తుడుస్తూ ఉంది. ప్రభుని ప్రార్థన చేస్తుంది. ప్రభుని ఆరాధిస్తుంది. అతను ఆ వ్యక్తి ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా ప్రభుకు రోజు ఉన్న వ్యక్తి కాదు. ఎప్పుడూ ఒకసారి 2 సార్లు ప్రభుని చూస్తూ ఉంది. ప్రభుని విశ్వసిస్తూ ఉంది. ప్రభు శిష్యురాలుగా మారిపోతుంది. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు తన పేరుతో పిలిచాడు. పిలవబడిన వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. అయితే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉంటూ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయనకి డబ్బు మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఆ యొక్క దేవుడి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ దానికంటే అధిక ప్రాముఖ్యత ఆయన డబ్బుకి ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తుందంటే, వాక్యం చెప్తుందంటే ఆయన ఒక దొంగ అని. అంటే ఆ డబ్బు మీద ఉన్నటువంటి ప్రాముఖ్యత వల్ల అతను దొంగగా మారుతూ ఉన్నాడు. ఆ డబ్బు మీద వ్యామోహం వల్ల ఆ విధంగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ చూద్దాం, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరియమ్మ గారు ఉన్నారు, తర్వాత ఇంకా ఈయన యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఈవిడ తన హృదయాన్ని ప్రభుకు సమర్పించింది. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పక్కనే తిరుగుతూ ఉన్నాడు, కానీ యేసు ప్రభుకు తన హృదయాన్ని సమర్పించలేదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఆయనకి జరగలేదు. ఈ యొక్క మరియమ్మ మనం చూసినట్లయితే పునీత మరియమ్మగా మారుతూ ఉంది. మనం మగ్దల మరియ అని కూడా అనుకుంటూ ఉంటాం. పునీత మగ్దల మరియ యొక్క ప్రార్థన కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా పునీత మగ్దల మరియగా ఈవిడ మారుతూ ఉంది. కానీ ఇక్కడ ఈయన ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, చివరికి ఒక దొంగగానే మిగిలిపోతూ ఉన్నాడు. చివరికి అతను తను తాను సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు తప్ప దేవుడిలో అతనికి ఎటువంటి ఆశీర్వాదం రాలేదు. కారణం ఏమిటంటే, తన యొక్క ఆశ అంతా కూడా డబ్బు మీద, వాటి మీద ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనము కూడా చూసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ప్రభువుకి అప్పచెప్పినటువంటి మరియమ్మ హృదయంలాగా మన హృదయం ఉంటుందా, లేదా ప్రభుతో పాటు ఉంటూనే ఉండి కూడా యూదా ఇస్కరియోతు లాగా మనం ఉంటూ ఉన్నామా? యూదా ఇస్కరియోతు అంటే మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలన్నీ కూడా ప్రభుకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయా? ప్రభుతో ఉన్నంత మాత్రాన మనము ప్రభుకు చెందిన బిడ్డలం కాకపోవచ్చు. రోజు ప్రభు సన్నిధికి వెళ్ళినంత మాత్రాన ప్రభు బిడ్డలం కాకపోవచ్చు. ఎందుకు అంటే, మన హృదయము ప్రభుతో ఉండాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన యొక్క ఆలోచన ప్రభుతో ఉండాలి. మన యొక్క స్థితి ప్రభుతో ఉండాలి. అంటే ఫిజికల్గా కాదు, కానీ మెంటల్గా మన హృదయం అనేది ప్రభువుకు చెంది ఉండాలి. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఎప్పుడూ కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభుతోనే 3 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన యొక్క హృదయం ఎప్పుడూ కూడా డబ్బు మీద ఉంది. సో యేసు ప్రభుతో పక్కన తిరిగినంత మాత్రాన ఆయనకి ఎటువంటి ఆశీర్వాదం రాలేదు. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు నీడ తాగినా, ఆయన యొక్క అంగీ అంచును తాకినా కూడా చాలా మందికి స్వస్థత, ఆరోగ్యాలు వచ్చాయి. కానీ ఇతని హృదయము దూరంగా ఉండటం వల్ల ఎటువంటి ఆశీర్వాదం రాలేదు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామనేది మనం చూసుకోవాలి. సో ఇంకా తర్వాత చూసినట్లయితే, అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నన్ను భూస్థాపనము చేయు దినమునకే దాన్ని ఉంచుకొనిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, పేదల కోసం కాదు, ఇది నా భూస్థాపనం కోసం దాన్ని అలా ఉంచనివ్వండి, దాన్ని తర్వాత నా భూస్థాపనానికి వాడవచ్చు అని ప్రభు పలుకుతున్నాడు. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము చెవినపడెను. అందుచే వారు యేసును కాదు, ఆయన మృతుల్లో నుంచి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏంటంటే, యేసు ప్రభు ఉన్నారు అని చెప్పి అందరూ కూడా వస్తూ ఉన్నారు. యేసు ప్రభు కోసమే కాదు, అక్కడ మరణించి మరలా లేచినటువంటి ఎవరైతే ఉన్నారో, లాజరు ఎవరైతే ఉన్నారో ఆయన చూడటానికి కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. అంతటా ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలైనా అతని మూలమున యూదుల్లో పలువురు
వెళ్ళి ఆయనను విశ్వసించుండ్రి. అయితే ఈ యొక్క ప్రధాన అర్చకులు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఇగో ఇతను ఈ వ్యక్తి ద్వారా యేసు ప్రభుకి ఇంకా అందరూ కూడా విశ్వాసం పొందుతూ ఉన్నారు. ఈ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో లాజరు ద్వారా అనేకులు ఇంకా ఎక్కువ మంది యేసు ప్రభువుని నమ్ముతూ ఉన్నారు కాబట్టి అతన్ని కూడా మనం చంపేస్తే ఎలా ఉంటుందని వాళ్ళ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఈ యొక్క వాక్యంలో దేవుడి మీద, యేసు ప్రభు మీద ఈ బెతానియా గ్రామంలోనే కుట్ర మొదలైందనమాట. బెతానియా గ్రామంలో దేవుని యొక్క సువార్తను చూసినప్పుడు వారికి ఈ పరిసయ్యులకు చాలా కోపం రావడం, ఆ యొక్క స్థితిని చూసినప్పుడు వారికి ఓర్వలేనితనం వచ్చి ఆయన చంపాలి అని ఒక ఉద్దేశం వాళ్ళకి రావడం జరిగింది. వారు ఆ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు. సో మనము కూడా మన యొక్క పరిస్థితుల్లో కూడా మన యొక్క స్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఒకవేళ యూదా ఇస్కరియోతు లాగా ఉన్నామా, లేదంటే ఇక్కడ ఇంకో క్యారెక్టర్ చూసుకోవచ్చు. యూదా ఇస్కరియోతు క్యారెక్టర్ చూడొచ్చు. రెండవది పరిసయ్యుల క్యారెక్టర్ చూడదు. పరిసయ్యులు ఎప్పుడు కూడా మంచి వస్త్రాలు వేసుకున్నారు, కానీ వాళ్ళ హృదయము దేవుడికి దూరంగా ఉంది. అంటే వారి గురించి ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని అంటూ ఉంటాడు. సో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? యూదా ఇస్కరియోతు లాగా ఉన్నామా, లేకపోతే పరిసయ్యుల్లాగా సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నామా, లేదా మరియమ్మ, పాపము చేసినటువంటి మరియమ్మ తన హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్పి దేవుడితో ఐక్యమై ఉంది, ఆ విధంగా ఉన్నామా? సో ఆ విధంగా ఉండడం వల్ల చివరికి ఆవిడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగింది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.